స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, తదాస్తు దేవతలు అంటే ఎవరు? వారు మనం ఏం మాట్లాడినా కూడా వారు తదాస్తు అంటే అది జరిగి తీరుతుందని అంటారు, నిజమేనా? తథాస్తు దేవతలు అంటే అశ్విని దేవతలే తథాస్తు దేవతలు, సూర్యుని పుత్రులు. మనకు భారతీయ జీవన విధానంలో ప్రతి కార్యక్రమం యజ్ఞంగా భావిస్తాం. అనుమతి దేవతలు అని ఉంటారు. అంటే మనం ఒక పని చేసేటప్పుడు వాళ్ళ అనుమతిని స్వీకరించి ముందరికి వెళ్తాం. వీళ్ళ ప్రస్తావన మనకు ఋగ్వేదంలో కనపడుతుంది. ఇప్పుడు ఈ తథాస్తు అని నీ స్వవిషయంలో నువ్వు పదే పదే అనుకున్నది జరుగుతుంది. అంతేగాని ఎదుటివాడికి హాని జరగాలని ఏ సంధ్యా సమయంలో నువ్వు ఎంత అనుకున్నా తథాస్తు దేవతలు ఏమీ చేయలేరు. నీ స్వవిషయంలో నువ్వు నకారాత్మక భావనతో ఉండకూడదు. అలా సంధ్యా సమయాలలో ఇంట్లో కూర్చొని నిన్ను నువ్వు కించపరుచుకుంటూ ఇలా హాని జరుగుతుందేమో అని అనుకుంటే జరుగుతుంది. శుభ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటే తథాస్తు అని వారి కృప నీకు అందటం వల్ల అది సక్రమంగా నెరవేరుతుంది. ఈ తథాస్తు అని ఇంతగా మనం చర్చించుకోవటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, సంధ్యా సమయం ఏదైనా సరే సంధి సమయంగా చెప్పబడుతుంది. పగలు కానీ రాత్రి కానీ సమయం. ఆ సమయంలో సహజంగా మనిషి యొక్క మన ప్రవృత్తి కొంత బలహీనంగా ఉంటుంది. తత్కారణంగా నీలో కలిగే నకారాత్మక భావనల నుంచి నిన్ను దూరం చేసి సకారాత్మకంగా నీ జీవితాన్ని ముందరికి నడిపించాలన్న ఉద్దేశంతో భగవత్ కృప నీవు పొందాలి అంటే శివుడు సంచరించే ఆ సమయంలో సకారాత్మకమైన భావనతో నువ్వు కార్యక్రమాన్ని తలిపిడితే అది చక్కగా సిద్ధిస్తుంది. తథాస్తు దేవతలు అంటే అశ్విని దేవతలు అని చెప్పుకున్నాం కదా. వీళ్ళు బ్రహ్మ ముహూర్తంలో సోదరి అయిన ఉషని రథం మీద కూర్చోబెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వు కనుక సంకల్పం చేసుకుంటే వారి యొక్క కృప నీకు సిద్ధిస్తుంది. ఇలా ఏ రకంగా చూసినా తథాస్తు దేవతల యొక్క కృప నీకు కలగాలి అంటే భగవద్ ఆరాధన అనేటువంటి ఆలోచన నీలో పెరిగి సకారాత్మకమైన ఆలోచనను వృద్ధి చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వు ముందరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ అశ్విని దేవతల అంశలే పాండురాజుకు మాద్రియందు నకుల సహదేవులుగా జన్మించారు. అందుకే సహదేవుడు గొప్ప జ్యోతిష శాస్త్రవేత్త. ఒక ముహూర్తం నిర్ణయించాడు అంటే అది జరిగి తీరుతుంది. దుర్యోధనుడు అంతటి వాడు సహదేవుడి దగ్గరికి వచ్చి యుద్ధానికి ముహూర్తం పెట్టమన్నట్ట. ఏదేమైనా అశ్విని దేవతలు తథాస్తు అంటారన్న సత్యం మనకు తెలుసు కాబట్టి సంధ్యా సమయాలలో సక్రమమైన సకారాత్మకమైన యోచన చేస్తూ కుటుంబం అంతా ఆనందంగా ఉండటం కోసం భగవరాధారణ సంకల్పం నువ్వు చేసుకోగలిగితే అన్ని శుభాలే జరుగుతాయి. తథాస్తు దేవతల గురించి సకారాత్మకమైన ఆలోచనని నీలో పెంపొందించుకొని జీవితాన్ని సవ్యంగా దివ్యంగా నడుపుకునే ప్రయత్నం చేయి. గురుగారు, ఇక మరో సందేహం. 66,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజుని కాదని అయోధ్య ప్రజలు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయమని ఎందుకు అభ్యర్థించారు? దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించుకున్న సమయంలో పురప్రముఖులనందరినీ సమావేశపరిచాడు. మీకు నా మనసులోని ఆలోచన తెలియజేస్తున్నాను, రాముడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాడు. వాళ్ళంతా ముక్త కంఠంతో రామచంద్ర ప్రభువే మాకు రాజుగా పగ్గాలు చేపట్టాలి అంటూ వారి అభిప్రాయాన్ని తెలియజేశాడు. వెంటనే దశరథుడు వాళ్ళని అడుగుతాడు, ఇన్ని సంవత్సరాల బట్టి మిమ్మల్ని కన్నబిడ్డలలాగా నేను పరిపాలన చేస్తూ ఉన్నాను, కావలసినవన్నీ మీకు అందజేస్తున్నాను. మరి ఈరోజు రామచంద్రుణ్ణి మీరు రాజుగా అడుగుతున్నారు అంటే నా పరిపాలనలో లోపం ఏమన్నా ఉన్నదా అంటే వాళ్ళు ఒక మాట చెప్తారు. రామచంద్రమూర్తి వ్యసనేషు సహస్రాణం
భృశం భవతి దుఃఖతః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. రాజా రామచంద్రమూర్తి మాకు కష్టం కలిగినప్పుడల్లా మా దగ్గరకు వచ్చి మా కష్టాలలో తల్లిలాగా పాలు పంచుకుంటాడు. మా యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకుంటాడు. ఆ కష్టాలు పోవటానికి అవసరమైన సహాయ సహకారాలన్నీ అందిస్తాడు. మృదువుగా మాట్లాడుతూ అద్భుతమైన సలహాలు ఇస్తూ మాకు మార్గదర్శకం చేస్తాడు. ఇక ఆయన సలహాలను పాటిస్తూ అద్భుతమైన జీవనాన్ని మేము కొనసాగించే సమయంలో మాకు సంతోషం కలిగితే, ఉత్సవాలు చేసుకుంటూ ఉంటే తండ్రిలాగా ఆనందిస్తాడు. ఇలా కష్టాలలో తల్లిగా, సుఖాలలో తండ్రిగా మాకు తోడు నీడగా ఉన్న ఆ రామచంద్ర ప్రభువును రాజుగా మేము అంగీకరించటంలో ఆశ్చర్యమేమున్నది అంటూ రామచంద్ర ప్రభువు యొక్క అద్భుతమైన గుణగణాలను వాళ్ళు కీర్తిస్తారు. ఆత్మావై పుత్రనామాసి అని కదా దశరథుడు కూడా ఈ ప్రతి తండ్రికి తానే పుత్ర రూపంలో కనపడుతూ ఉంటాడు. అందుకనే పుత్రాజిత్యేత్ పరాజయం అంటారు. తండ్రి ఎవరి చేతిలో ఓడిపోదాం అనుకుంటాడు అంటే కొడుకు చేతిలో ఓడిపోదాం అనుకుంటాడట, తన ప్రతిరూపం కాబట్టి. చాలా సంతోషించాడు. వెంటనే రాముణ్ణి పిలిచి భూయో వినయమాస్థాయ, నువ్వు ఇంకా వినయాన్ని పెంచుకోవాలి. ఎందుకు అంటే ప్రజలంతా నిన్ను ఆదరిస్తున్నారు. రాజు ధర్మానికి బానిస. వ్యసనాలను దూరం పెట్టి వినయంగా వాళ్లతో కలిసి వాళ్ళ ఆలోచనలను గ్రహిస్తూ రాజ్య పరిపాలన చెయ్యమంటూ ఉద్బోధ చేస్తాడు. అయోధ్యకాండలో కనపడేటువంటి అద్భుతమైన ఈ ఘట్టాన్ని గమనిస్తే ప్రతి తండ్రి తన కొడుకును ఎలా పెంచాలి, కొడుకు తండ్రి మాటను ఎలా ఆదరించాలి అన్న సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. గురువుగారు, గృహస్థాశ్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను స్వీకరించునని వ్యాసుడితో సుఖమహర్షి ఎందుకు అంతలా వాదించాడు? గృహణాతి పురుషం యస్మిన్ గృహం తేన ప్రకీర్తితం క్వసుఖం బంధరాగారే ఏన భీతో స్మృతామ్యహం అంటాడు శుకుడు వ్యాసుడితో. నాన్నగారు, గృహం అంటేనే బంధికాన, జైల్లో సుఖం ఎక్కడుంటుంది? జైల్లోకి ప్రవేశించాలి అంటేనే నాకు భయం వేస్తోంది. భోగైర్వీర్యై ధనసర్వం మన కుటిల భాషణై కాంతాహరతి సర్వస్వం. స్త్రీలనేవాళ్ళు భోగాలను, వీర్యాన్ని, సంపదలను హరించటం కోసం కుటిలమైన సంభాషణలు చెబుతూ మాయలో పడేస్తారు. కనుక నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించను అంటే ఇంద్రియాణి మహాభాగా మాదకాని సునిశ్చితం అదారస్య దురస్తాని పంచైవ మనసా సహా అంటాడు వ్యాసుడు. ఓ శుక, నువ్వు ఇంద్రియముల యొక్క అల్లరి గురించి ఆలోచించు. అవి చాలా ప్రమాదముతో నీకు కష్టాలను తెచ్చిపెడతాయి. భార్య లేకపోతే ఇంకా అవస్థపడతావు. కనుక నిన్ను బంధించేది గృహం కాదయ్యా, నీ మనస్సు. మనస్సు ఎప్పుడైతే వీటికి దూరంగా ఉండగలుగుతుందో, రాజుగా నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నా నీ చిత్తాన్ని హరిపరాయత్తం చెయ్యవచ్చు. జనక మహారాజు అలా గృహస్థాశ్రమంలో ఉంటూనే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కనుక నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించాల్సిందే అని శుకుడు వ్యాసుడితో చేసిన వాదనను దేవీ భాగవతంలో అద్భుతంగా వర్ణిస్తాడు. ఎప్పుడూ నివృత్తి మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నటువంటి శుకుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించటానికి అస్సలు ఇష్టపడడు. కానీ వ్యాసుడు చేసిన బోధన వల్ల ఆయన జనక మహారాజు దగ్గరకు వెళ్ళటానికి సంసిద్ధుడవుతాడు. ఇలా తాను నివృత్తి మార్గంలో ప్రయాణించాలని నిశ్చయం చేసుకున్న నేపథ్యంలో వ్యాసుడితో వాదనకు దిగుతాడు శుక మహర్షి. గురువుగారు, పాపాలను చేయకూడదు, పుణ్యకర్మలనే ఆచరించాలి అని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా ఎందుకు పాపకర్మలనే వైపుకే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు? ఎందుకు వాటిని ఆచరిస్తూ ఉంటారు? అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. 3వ అధ్యాయంలో అర్జునుడు ఇదే ప్రశ్న కృష్ణుడిని అడుగుతాడు. కృష్ణ,
ప్రతివాడికి ధర్మం ఏమిటో తెలుసు, అధర్మం ఏమిటో తెలుసు, పాపం ఏమిటో తెలుసు, పుణ్యం ఏమిటో తెలుసు. పాపం చెయ్యాలని ఎవడు ముడుకు ఎందుకు అనుకుంటాడు? కానీ బలవంతంగా పాపం చేయటం కోసం వాడు ఎందుకు ఉద్యుక్తుడవుతున్నాడు అని ప్రశ్నిస్తాడు. అంటే సమాధానంగా కృష్ణ పరమాత్మ అంటాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపిథ్యేన మిహ వైరిణం. అర్జున, కామము క్రోధము అన్న రెండు లక్షణాలు రజోగుణం నుంచి ఉద్భవించేవి. ఈ రెండింటి కారణంగా ప్రతివాడు పాపం చేయటానికి పూనుకుంటాడు. కోరిక ఒకటి మనసులో రగులుకుంటుంది. ఈ కోరిక వాడిని దహించే అగ్ని అన్న సత్యము గ్రహించలేక ఆ కోరిక తీరక కోపము పెరిగి ఈ కామ క్రోధాదులలో జీవితాన్ని పాపభూయిష్టంగా మలుచుకుంటాడు. దుర్యోధనుడి దగ్గరికి కృష్ణుడు వెళ్ళి సంధి చేసే సమయంలో, నీ తమ్ముల రాజ్యాన్ని నువ్వు స్వీకరించటం అన్యాయం కదా, ఎందుకు ఇలా అధర్మాన్ని చేస్తున్నావు అని ప్రశ్నిస్తే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి అని సమాధానం చెప్తాడు. ధర్మం ఏమిటో నాకు తెలుసు, కానీ అది చెయ్యాలన్న ఆలోచన నాకు లేదు. అధర్మం ఏమిటో కూడా తెలుసు, కానీ అదే చెయ్యాలనిపిస్తుంది. దీనికి కారణం నా మన ప్రవృత్తి అంటాడు. అంటే కామము పెరిగి తీరక క్రోధముగా మారినప్పుడు చేసే ప్రతి పని పాపంగానే పరిణమిస్తుంది. ఈ రెండింటినీ పక్కకు పెట్టి ఆ మాలిన్యాన్ని నువ్వు దూరం చేసుకోగలిగితే జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. గీతా జ్ఞానాన్ని ఆశ్రయించి అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, శ్రీరాముడితో జాబాలి చేసినటువంటి వ్యాఖ్యలకు గాను శ్రీరాముడు నిరసన వ్యక్తం చేస్తాడు. అసలు జాబాలి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటో తెలియజేస్తారా? అయోధ్యకాండలో భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చి రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళాడని తెలుసుకుని కైకేయిని నిందించి మంత్రులతో ఋషులతో రామచంద్రమూర్తి ఉన్నటువంటి అరణ్యానికి వెళ్తాడు. అనేక విధాలుగా రాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. రాముడు ఒప్పుకోకపోవటం చూసి జాబాలి మహర్షి, మహాతపశక్తి సంపన్నుడు, రాముడి దగ్గరికి వెళ్ళి, గతి స నృపతి తత్ర గంతవ్యం యత్ర తేన వై ఏషాం ప్రవృత్తి మర్త్యానాం. రాజు, మీ తండ్రి అయిన దశరథ మహారాజు ప్రాణత్యాగం చేసి పరలోకానికి వెళ్ళి, అలా వెళ్ళటం అనేది ప్రతివాడికి సహజమే. మనుషులకు సహజమైన ఈ మృత్యువు గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? ఆయనకు నేను మాట ఇచ్చాను కాబట్టి నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో ఎందుకు ప్రవర్తిస్తావు? ఆయనకు శ్రాద్ధకర్మలను పెట్టాలి అని ఎందుకు ఆలోచన చేస్తావు? యది భుంక్తమిహాన్యేవ దేహమన్యస్య గచ్చతి. ఇక్కడ నువ్వు శ్రాద్ధం పెడితే అది పరలోకంలో ఉన్న నీ తండ్రికి చేరుతుందని కదా నువ్వు అనుకుంటున్నావు. అలా ఎక్కడికో ఉన్నవాడికి ఇక్కడ నుంచి ఆహారాన్ని అందించగలిగితే ప్రవాసానికి ఇతర దేశాలకు వెళుతున్న వాళ్ళకి మనం ఎలాంటి అవసరాలు ఇచ్చి పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి పెడితే అక్కడికి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి ఇలా ధర్మము, న్యాయము, చట్టము అని ధర్మపన్నాలు చెప్పేవారు ఒక్కనాటికి సుఖాన్ని అనుభవించలేరు. మంచి యవ్వనంలో ఉన్నావు, రాజ్యానికి తిరిగిరా, రాజ్య అధికారాన్ని చేపట్టు, అన్ని భోగాలు అనుభవించు అంటూ రాముడికి బోధ చెయ్యాలని చూస్తాడు. అన్నీ విన్న రామచంద్రమూర్తి, ధర్మం అనే రూపంలో ఉన్న అధర్మానివి నువ్వు, ఇలాంటి సందేశాలను బోధలను చేసి ప్రజలను తప్పుదారి పట్టించవద్దు. పితృదేవతలకు మనం పెట్టేటువంటి శ్రాద్ధమే ఆహారంగా మారుతుంది. నీవు తండ్రి బ్రతికి ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి సపర్యలు చేసి ఆయనను ఎలా గౌరవిస్తావో, తండ్రి దేహత్యాగం చేసిన తరువాత కూడా అలా శ్రాద్ధ కర్మలనన్నింటినీ నిర్వహించి
ఉన్నత గతులను వారికి ప్రాప్తింపజేసేలాగా నీ సాధనా క్రమం ఉండాలి అని జాబాలిని గర్హిస్తాడు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తాడు. ఆ తర్వాత జాబాలి ఒప్పుకుంటాడు. రామచంద్రమూర్తి, నాకు తెలుసునయ్యా, కానీ నిన్ను ఎలానైనా తిరిగి అయోధ్యకు తీసుకువెళ్ళాలన్న ఆలోచనతో అలాంటి అవాకులు చవాకులు పేలాను, కాబట్టి వాటిని మనసులో పెట్టుకోవద్దు అంటాడు. కనుకనే రామాయణం అనేది ధర్మాల సారం, వేదమునకు వ్యాఖ్య. అలాంటి అద్భుతమైన రామాయణాన్ని అధ్యయనం చేస్తూ చెప్పినటువంటి ధర్మాలను అనుభవంలోకి తెచ్చుకుంటూ జీవితాన్ని ఆనందంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, గృహస్థాశ్రమ ధర్మాలన్నిటినీ కూడా జనక మహారాజు సుఖమహర్షికి వివరిస్తాడు కదా. ఆశ్రమ ధర్మాలన్నిటిలోకెల్లా గృహస్థాశ్రమ ధర్మం యొక్క ప్రత్యేకత ఏంటి? గృహస్థాశ్రమం అనేది మిగతా 3 ఆశ్రమాలకు ఆధారం. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు అని భారతీయ జీవన విధానంలో ఆశ్రమ ధర్మాలను తెలియజేస్తారు. బ్రహ్మచారి ఎలా ఉండాలి, గృహస్థాశ్రమంలో ఎలాంటి ధర్మాలను నిర్వర్తించాలి, వానప్రస్థంలో సన్యాసంలో ఎలా జీవనాన్ని గడపాలి, ఈ ధర్మాలన్నింటినీ నారదుడు ధర్మరాజుకు భాగవతంలో చెప్తాడు, భీష్ముడు ధర్మరాజుకు భారతంలో చెప్తాడు. ఇలా ధర్మాలన్నింటినీ క్రోడీకరించి తెలియజేసే అద్భుతమైన వాంగ్మయమే ఆర్షవాంగ్మయం. అందుకే దానిని అభ్యాసం చేస్తే మన జీవితం అద్భుతంగా మారుతుంది. కాబట్టి గృహస్థాశ్రమం అనేది 3 ఆశ్రమాలకు ఆధారం కనుక ప్రతివారు వివాహం చేసుకొని సంతానాన్ని పొంది దేవరుణము, పితృరుణము, ఋషిరుణము, భూతరుణము వీటన్నింటినీ తీర్చుకోవాలి. శుకుడు ఎప్పుడైతే నేను వివాహం చేసుకోను, గృహస్థాశ్రమం స్వీకరించను అని వాదన చేయటం ప్రారంభించాడో అప్పుడు వ్యాసుడు శుకుణ్ణి జనక మహారాజు దగ్గరికి పంపిస్తాడు. జనక మహారాజు శుకుని యొక్క రాకకు ఆంతర్యం ఏమిటో తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ రేపటి రోజున మీరు నేనిచ్చే విందుకు రావాలి అని పిలిచాడు. వాళ్ళంతా మరునాడు విందుకు వచ్చారు. శుకుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ షడ్రూపేసోపేతమైన భోజనాన్ని పెట్టి పైన ఒక కత్తిని వేలాడగట్టాడు. అద్భుతమైన పదార్థాలన్నింటినీ వడ్డిస్తూ వారి భోజనం అయిన తరువాత వాళ్లను పిలిచి, ఎలా ఉన్నాయి పదార్థాలు? బాగున్నాయి అన్నారు మొహమాటానికి. మళ్ళీ అడిగాడు. 3వసారి వాళ్ళంతా, రాజా, అద్భుతమైన మధురమైన పదార్థాలని ముందర పెట్టావు, పైన మాత్రం కత్తిని వేలాడదీశావు. మా దృష్టి అంతా జారి మీద పడుతుందన్న కత్తి మీద ఉన్న తప్పితే తీసుకుంటున్న ఆహారం మీద లేదయ్యా, మమ్మల్ని క్షమించు అని మనసులోని విషయాన్ని తెలియజేశారు. ఇది చూస్తున్న శుకుడికి విషయం అర్థమైంది. గృహస్థాశ్రమంలో ఎన్ని సుఖాలు ముందర ఉన్నా మృత్యు అనే కత్తి, ముక్తి కోసం సాధన చెయ్యాలన్నటువంటి బుద్ధి ఉన్నదని నువ్వు గుర్తించినప్పుడు నీకు ఎలాంటి హాని జరగదు, కనుక గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు అని తరువాత వివాహం చేసుకొని పుత్రులకు పుత్రికకు జన్మనిచ్చి మందర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ తన దేహాన్ని వదిలేస్తాడు శుక మహర్షి. శుకుడు దేహత్యాగం చేశాడని తెలిసి వ్యాసుడు రోధించటం ప్రారంభిస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇన్ని పురాణాలు రాశావు, నీకెందుకయ్యా పుత్ర వ్యామోహం అని ఆయనకు మార్గాన్ని ఉపదేశిస్తాడు. ఇదంతా దేవీ భాగవతంలోని ప్రథమ స్కంధంలో మనకు విదితమవుతుంది. గురుగారు, పంచాక్షరి మంత్రంలో మకారాన్ని జీవాక్షరంగా త్యాగరాజస్వామి అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రాజీవము. ఈ ఘనతను తెలిపిన ఘనులకు మ్రొక్కెదా అంటాడు త్యాగరాజస్వామి. అంటే పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయ. ఈ నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంలో మకారాన్ని తీసేస్తే నశివాయ అని అర్థం వస్తుంది. నమఃశివాయ అంటే సకల శుభాలను అందించే ఆ మహాదేవుడికి నమస్కారము అని అర్థము. ఎప్పుడైతే మకారాన్ని తీసేశారో అప్పుడు అది నశివాయ, శివుడే లేడు అన్న అర్థాన్ని ఇస్తుంది. కాబట్టే ఈ మకారం అనే బీజాక్షరము పంచాక్షరి మంత్రానికి
జీవము. అలాని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రకారాన్ని తీసేస్తే అది నా అయనాయ అయింది. ఓం నమో నారాయణాయ అంటే సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఆ శ్రీ మహావిష్ణువుకు నమస్కారము అని అర్థం. నా అయనాయ, అయనము అంటే మార్గము, నా అయనము అంటే దిక్కే లేదు అన్న అర్థం వస్తుంది. కనుక నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రానికి రకారము జీవాక్షరమైతే, నమశివాయ అన్న పంచాక్షరి మంత్రానికి మకారము జీవము. ఇలా అద్భుతమైనటువంటి 2 మంత్రాలను అందించినటువంటి మహానుభావులకు నమస్కారం అని తెలియజేస్తూ ఈ 2 అక్షరాలను కలిపి రామ అనే తారక మంత్రంగా ప్రపంచానికి అందజేసిన ఘనులకు నా నమస్కారము అని ఆ రామనామాన్ని 92 కోట్ల సార్లు జపించి శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందాడు త్యాగరాజస్వామి. మనకు వేదంలో 3 రకాలైన మంత్రాలు గోచరిస్తాయి. అభీష్టదాయక మంత్రాలు, అభిచారక మంత్రాలు, తారక మంత్రాలు. అభీష్టదాయక మంత్రాలు అంటే నువ్వు కోరిన కోరికను నెరవేర్చుకోవటం కోసం ఏ మంత్రాన్నైతే నువ్వు అనుష్ఠానం చేస్తావో దాన్ని అభీష్టదాయక మంత్రాలు అంటారు. అభిచారక మంత్రాలు అంటే నువ్వు నీ శత్రును నాశనం చేయటం కోసం ఒక సాధన, ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అది అభిచారక మంత్రం. ఇక తారక మంత్రము అంటే నీకు కావలసిన సంపదలన్నింటినీ ఇచ్చి నీలోని అంతఃశత్రువులను అంతం చేసి నీకు మోక్షాన్ని ప్రసాదించేటువంటి మంత్రమే తారక మంత్రం. అదే రామనామము. దానిని ఆశ్రయించిన వాల్మీకి ఒక కిరాతకుడుగా జీవితాన్ని గడుపుతున్న నేపథ్యంలో ఋషులు అక్కడికి వచ్చి, నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావే, నీ పాపంలో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగస్వామ్యం స్వీకరిస్తారా కనుక్కొని రమ్మంటారు. వెళ్ళిన వాల్మీకి వారెవ్వరూ సంసిద్ధంగా లేరని తెలుసుకొని ఆ సాధువుల దగ్గరకు వచ్చి, ఆ ఋషువుల దగ్గరకు వచ్చి, ఇప్పటికి నాకు కనువిప్పు కలిగింది, మీరే నన్ను కాపాడాలి, నాకు ఏ అనుష్ఠానము రాదు, ఏ మంత్రము తెలియదు, అసలు మాటే సరిగా మాట్లాడలేని క్రూరమైనటువంటి కిరాతక వృత్తిలో జీవిస్తూ ఉన్నాను అంటే, నీకు మాటలు రాకపోవటం ఏమిటయ్యా? ఇందాక మేము వచ్చినప్పుడు మమ్మల్ని దోసుకోవటం కోసం నువ్వేమన్నావు? మారు అన్నాను. అదేనయ్యా తారక మంత్రం అను అన్నాడు. వెంటనే మారు కాస్త రామాగా అయి ఆ వాల్మీకిని తరింపజేసింది. అలా నీలో ఉన్నటువంటి క్రూరమైన కిరాతక ప్రవృత్తికి చరమగీతం పాడి అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఇహాన్ని, పరాన్ని నీకు అందజేయగలిగిన మంత్రమే తారక మంత్రమైన రామనామము. కాబట్టి ఆ రామనామాన్ని జపిస్తూ పంచాక్షరి మంత్రాన్ని, అష్టాక్షరి మంత్రాన్ని అధ్యయనం చేసే అద్భుతమైనటువంటి మాహత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్ మంజులమైన మేనికి ధనుల్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలంబు నీగాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభో, శౌరీ రామచంద్ర ప్రభో. ఇలా రామనామాన్ని నీ నోటి మీద పెట్టుకుంటే, నాలుక అనే ద్వారం మీద పెట్టుకుంటే, అది నీకు బయట ఉన్నటువంటి అన్ని విషయముల పరిజ్ఞానము అందచేస్తూ లోపల ఉన్న అంతఃశత్రువులను కూడా అంతం చేయగలిగిన అద్భుతమైనటువంటి బీజాక్షర సంపుటి. కనుక రామనామాన్ని కీర్తించమని ఈ కీర్తనలో త్యాగరాజస్వామి మనకు తెలియజేస్తున్నాడు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.